సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదని, కరోనా సమయంలోనూ పనులు ఆగలేదని తెలిపారు. చిన్న తప్పు కూడా లేకుండా ప్రాజెక్ట్ పనులు జరిగాయని తెలిపారు. మళ్లీ జగన్ పుంజుకుంటారనే భయం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. సీఎం అయిన తర్వాత చంద్రబాబుకు అహం పెరిగిందని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పు వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనమైందన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైందని అంబటి చెప్పుకొచ్చారు. 7 గ్రామాలు చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకి పోలవరం మీద ఉన్నటువంటి ప్రేమ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని, తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని, కోపం వస్తుందని, ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014లో 7 గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను. ఎందుకనంటే పోలవరం ఈజ్ సచ్ ఏ ప్రాజెక్ట్. పోలవరం చాలా గొప్పది, పోలవరం జీవనాడి. అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి పట్టుబట్టి 7 గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్కి కల్పించాను, సాధించాను. అలాంటి గొప్ప వ్యక్తిని